Hello everyone, welcome to Dakshin Academy Telugu. So today we are discussing three-phase system and properties of soil. Okay, so first topic in geotechnical engineering is three-phase system. So let us start our class. So what is phase system in soil? Suppose ఇప్పుడు మనం ఒక సాయిల్ కనుక తీసుకుంటే ఈ సాయిల్లో ఏముంటుంది, నిన్న క్లాస్లో డిస్కస్ చేసాం. సాయిల్ అంటే ఏంటి? అన్కన్సాలిడేటెడ్ మెటీరియల్ అని. అంటే ఏంటి? కంప్లీట్గా ప్యాక్ అయిపోయి హార్డన్ కాకుండా లూజ్గా ఉంటుంది అని కొద్దిగా అర్థం అన్కన్సాలిడేటెడ్ అంటే. సో ఇప్పుడు ఈ సాయిల్లో ఏవేవి ఉంటాయి? సో మనకు సాలిడ్స్ ఉంటాయి, ఆర్గానిక్ కానీ ఇన్ఆర్గానిక్ కానీ సాలిడ్స్ ఉంటాయి. తర్వాత దీని తర్వాత ఏముంటుంది? ఈ మధ్యలో ఈ సాలిడ్స్కి మధ్యలో వాయిడ్స్ ఉంటాయి. అంటే చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి కదా, ఇవి వాయిడ్స్ ఉంటాయి. ఈ వాయిడ్స్ కొన్నేవి వాటర్తో ఫిల్ అయి ఉంటాయి. ఇప్పుడు అట్మాస్ఫియర్ మాయిశ్చర్ కానీ ఇవన్నీ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు, లేదా సాయిల్ సీపేజ్లో కండిషన్, వీటిల్లో ఏంటంటే కొన్ని వాయిడ్స్లో వాటర్ ఉంటుంది. తర్వాత కొన్ని వాయిడ్స్లో ఏముంటుంది? ఎయిర్ ఉంటుంది. కొన్ని వాయిడ్స్లో ఏముంటుంది? ఎయిర్ ఉంటుంది. సో ఇప్పుడు సాలిడ్స్ ఈ రెడ్ కలర్లో ఉంది, సాలిడ్స్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకు ఈ అన్కన్సాలిడేటెడ్ మెటీరియల్ అంటే సాయిల్లో ఏవే ఉంటే నాట్ ఓన్లీ సాలిడ్స్, ఈ సాలిడ్స్కి మధ్య వాయిడ్స్ ఉంటాయి. వాయిడ్స్ అంటే ఏంటి? చిన్న చిన్న గ్యాప్స్ లాగా అనమాట. ఓకే, సో ఈ వాయిడ్స్లో కొన్ని వాయిడ్స్ వాటర్తో ఫిల్ అయి ఉండొచ్చు, కొన్ని వాయిడ్స్ ఎయిర్తో ఫిల్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు పార్షియలీ సాచురేటెడ్ సాయిల్ అంటే అర్థం ఏంటి? కొన్ని వాయిడ్స్లో ఇప్పుడు ఈ కండిషన్ అనేది ఇది పార్షియలీ సాచురేటెడ్ సాయిల్. ఓకే, పార్షియలీ సాచురేటెడ్ అంటే ఏంటి? కంప్లీట్గా ఉన్న వాయిడ్స్ అన్నీ వాటర్తో ఫిల్ అయిపోతే దాన్ని సాచురేటెడ్ అంటాం కదా. ఇప్పుడు ఇక్కడ ఈ ఎయిర్ ఉంది కదా, ఇది కూడా ఏమైపోవాలి? వాటర్తో ఫిల్ అయిపోవాలి. కంప్లీట్గా ఉన్న ఈ వాయిడ్స్ అన్నీ కూడా వాటర్తో ఫిల్ అయిపోతే దాన్ని మనం సాచురేటెడ్ సాయిల్ అంటాం. పార్షియలీ సాచురేటెడ్ సాయిల్ అంటే ఏంటి? కొన్ని వాయిడ్స్లో వాటర్ ఉంటుంది, కొన్ని వాయిడ్స్లో ఎయిర్ ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం? పార్షియలీ సాచురేటెడ్ సాయిల్ అంటాం. దీన్ని త్రీ ఫేస్ అంటాం. ఎందుకు ఇది త్రీ ఫేస్ సిస్టమ్? ఒకటి సాలిడ్స్ ఉన్నాయి, 2 వాటర్ ఉంది, ఓకే, 3 ఎయిర్ ఉంది. సో 3 ఫేసెస్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం? పార్షియలీ సాచురేటెడ్ సాయిల్ అనేది 3 ఫేస్ సిస్టమ్. ఓకే, తర్వాత ఫుల్లీ సాచురేటెడ్ అంటే ఏంటి? ఈ ఎయిర్ అనేది ఉండదు. ఫుల్లీ సాచురేటెడ్లో ఎయిర్ అనేది ఉండదు. ఎయిర్ ప్లేస్లో కూడా అన్ని వాయిడ్స్ ఏమైపోయి ఉంటుంది? వాటర్తో, మొత్తం ఉన్న వాయిడ్స్ అన్నీ వాటర్తో ఫిల్ అయిపోయి ఉంటాయి. సో ఫుల్లీ సాచురేటెడ్ సాయిల్లో మనకు ఓన్లీ ఏముంది? సాలిడ్స్ అండ్ వాటరే ఉంది, అంతేనా? ఎయిర్ లేదు కాబట్టి ఓన్లీ సాలిడ్స్ ఉంది, వాటర్ ఉంది. కాబట్టి ఇది ఏ ఫేస్ సిస్టమ్? 2 ఫేస్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ది ఏంటి అంటే డ్రై సాయిల్ అంటే ఏంటి? వాటర్ అనేది ఉండదు. డ్రై సాయిల్లో ఏంటి? వాటర్ అనేది ఉండదు. నెక్స్ట్ ఇంకేముంటుంది? ఎయిర్ ఉంటుంది. ఓకే, డ్రై సాయిల్లో ఏముంటుంది? వాటర్ అనేది లేకుండా ఓన్లీ ఏముంటుంది? సాలిడ్స్ అండ్ ఎయిర్. వాయిడ్స్లో మొత్తం ఏముంటుంది? వాటరే ఉంటే అప్పుడు అది కూడా 2 ఫేసే. ఎందుకు? వాటర్ లేకుండా ఓన్లీ సాలిడ్స్ ఉంటుంది, ఎయిర్ ఉంటుంది కాబట్టి డ్రై సాయిల్ 2 ఫేస్. ఓకే, ఇవన్నీ కాకుండా 4 ఫేస్ సాయిల్ కూడా ఒకటి ఉంటుంది. ఫ్రోజన్ సాయిల్ 4 ఫేస్ సాయిల్కి ఎగ్జాంపుల్. అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇది ఒక సాయిల్ శాంపుల్ మనం తీసుకుంటే మనకు సాలిడ్స్ ఉన్నాయి, ఓకే, తర్వాత వాటర్ ఉంది వాయిడ్స్లో, నెక్స్ట్ ఎయిర్ ఇది ఉంది, ఎయిర్ ఉంది. ఓకే, దీనన్నిటితో పాటు ఐస్ కూడా ఉంటుంది. ఓకే, వీటన్నింటితో పాటు ఐస్ కూడా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే 4 ఫేస్ సాయిల్ అంటాం. ఓకే, 4 ఫేస్ సాయిల్కి ఎగ్జాంపుల్ ఏంటి? ఫ్రోజన్ సాయిల్. 4 ఫేస్ సాయిల్కి ఎగ్జాంపుల్ ఫ్రోజన్ సాయిల్. ఏవే ఉంటాయి ఇందులో? 4 ఫేస్లో సాలిడ్స్ ప్లస్ వాటర్ వాయిడ్స్లో, తర్వాత ఎయిర్ ప్లస్ ఐస్.
ఓకే. సో ఈ 4 ఉంటాయి కాబట్టి దీన్ని 4 ఫేజ్ సాయిల్ అంటాం. ఓకే. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. పార్షియలీ సాచురేటెడ్ సాయిల్లో 3 ఉంటాయి, ఫుల్లీ సాచురేటెడ్లో ఎయిర్ ఉండదు, మొత్తం వాయిడ్స్ అన్నీ వాటర్తో నింపుంటుంది. డ్రై సాయిల్లో వాటర్ ఉండదు, మొత్తం వాయిడ్స్ అన్నీ ఎయిర్తో ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఇందాక మనం చూసిన ఈ 3 ఫేజ్ అనేది చూడండి. ఇప్పుడు ఇవేంటి అంటే ఇవి సాలిడ్స్. ఈ గ్రానులర్ ఇవి ఉన్నాయి కదా, ఇవి సాలిడ్స్. ఈ బ్లూ కలర్లో ఉండేది వాటర్, వీటిని వాయిడ్స్ అంటారు. ఈ గ్యాప్ ఉంది కదా ఇది, ఓకే, ఇది వాయిడ్. ఇవన్నీ వాయిడ్స్ అన్నమాట. ఈ వాయిడ్స్ వాటర్తో ఫిల్ అయింది, ఇది కూడా వాయిడ్డే. ఓకే. కానీ ఈ వాయిడ్లో ఏముంది, ఎయిర్ ఉంది. ఇప్పుడు ఇదంతా ఒక వాయిడ్. ఓకే. సో ఈ వాయిడ్లో ఏముంది, ఎయిర్ ఉంది. సో 3 ఫేజ్, ఒకటి సాలిడ్స్, ఒకటి వాటర్, ఇంకొకటి ఎయిర్. ఈ 3 ఫేజ్ని ఇలాగన్నీ కలిసి ఉన్నదాన్ని మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఈజీగా ఉండడానికి జియో టెక్నాలజీలో ఏం చేస్తాము, సపరేట్గా ఇది చేసుకొని తీసుకుంటాం. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇది ఒక బ్లాక్ మనం తీసుకున్నప్పుడు ఈ సాలిడ్స్ అన్నీ, ఈ రెడ్ కలర్ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకే. ఇదంతా సాలిడ్స్. తర్వాత దీనిపైన ఏంటి అంటే వాటర్. ఈ బ్లూ కలర్ వాయిడ్స్లో ఉంది కదా, ఇది వాటర్, సపరేట్గా ఇది తీసుకుంటాం. సో దీనిపైన ఏముంది అంటే ఎయిర్. ఇది మొత్తం వాయిడ్స్ ఫిల్డ్ విత్ ఎయిర్. ఓకే. సో ఇప్పుడు ఈ వాల్యూమ్ దీన్ని ఎలా రాసుకుంటామంటే విఏ అంటే ఏంటి అంటే వాల్యూమ్ ఆఫ్ ఎయిర్. తర్వాత వాటర్ని ఏం తీసుకుంటాము అంటే విడబ్ల్యూ అంటే వాల్యూమ్ ఆఫ్ వాటర్. తర్వాత సాలిడ్స్కి ఏంటి అంటే విఎస్, ఈ డిస్టెన్స్, ఈ లెంత్ ఉంది కదా, దీన్ని వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ అనుకుంటాం. ఈ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ కలుపుకొని మనం వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ అంటాం. అంతేనా? సో వాయిడ్స్లోనే కదా ఈ వాటర్ ఎయిర్ రెండు ఉంది, కాబట్టి ఎయిర్ అండ్ వాటర్ రెండు కలిపిన దాన్ని వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ అని అంటాం. దీన్నే మనం ఏం చేస్తాం, వెయిట్ దీంట్లో కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ వాల్యూమ్ కదా, వెయిట్ ఆఫ్ ఎయిర్, వెయిట్ ఆఫ్ వాటర్, వెయిట్ ఆఫ్ సాలిడ్స్. నార్మల్గా వెయిట్ ఆఫ్ ఎయిర్ అనేది 0 తీసుకుంటాం. ఓకే. సో ఈ 3 ఫేజ్ సిస్టమ్ని జియో టెక్నాలజీలో ఇలా రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకే. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే విఎస్ ప్లస్ విడబ్ల్యూ ప్లస్ విఏ ఈక్వల్ టు టోటల్ వాల్యూమ్ ఆఫ్ సాయిల్. ఓకే. నెక్స్ట్ విఏ ప్లస్ విడబ్ల్యూ ఈక్వల్ టు వివి. ఈ రెండు రిలేషన్స్ గుర్తుండాలి. వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ ఒకటి, తర్వాత వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ 3 కలిపితే టోటల్ వాల్యూమ్ ఆఫ్ సాయిల్ రావాలి. ఓకే. సో ఇప్పుడు మన డెరివేషన్స్ అంతా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డెరివేషన్స్ ఏం నేర్చుకోక్కర్లేదు, రిలేషన్షిప్స్ నేర్చుకోవాలి. ఓకే. ఈ టర్మ్స్ గుర్తుండాలి సాయిల్ ప్రాపర్టీస్లో. ఇవన్నీ వాయిడ్ రేషియో, పొరాసిటీ, డిగ్రీ ఆఫ్ సాచురేషన్, ఎయిర్ కంటెంట్, పర్సంటేజ్ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్, ఇవన్నీ ఏంటి అంటే మనం ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్ స్టడీ చేయడానికి. సో వాయిడ్ రేషియో ఈ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే వివి బై విఎస్. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్. వాయిడ్ రేషియో ఈ అంటే ఏంటి అంటే వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్. ఇది చూడండి, మనం ఇది ఫార్ములా ఎంత ఇంపార్టెంటో దీని రేంజ్ కూడా మనం చూసుకోవాలి. ఈ అనేది గ్రేటర్ దాన్ 0, ఎప్పుడు ఈ 0కి ఈక్వల్ అవ్వదు. ఓకే. ఎందుకు, మనకు ఖచ్చితంగా ఎంతో కొంత వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ అయితే ఉంటాయి. సో వివి అనేది అంటే ఫుల్గా కాంపాక్ట్ అయిపోయి గట్టిగా హార్డన్ అయిపోయి వివి ఈక్వల్ టు సాయిల్లో 0 అవ్వదు. కాబట్టి వివి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, కాబట్టి ఈ కూడా ఎప్పుడు 0 అవ్వదు. ఓకే. సో ఇంకొకటి ఈ 0 అవ్వదు, కాబట్టి ఈ ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఈ ఎంతైనా అయి ఉండొచ్చు, 100% కంటే గ్రేటర్ కూడా అయి ఉండొచ్చు. ఎందుకు, ఇప్పుడు మనం ఈని టోటల్ వాల్యూమ్తో కంపేర్ చేయట్లేదు, వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్తోనే కంపేర్ చేస్తున్నాం. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ అనేది 30 తీసుకొని ఉండొచ్చు,
అంటే 30% ఇది తీసుకుని ఉండొచ్చు. వాల్యూమ్ ఆఫ్ వాయిడ్ అనేది సమ్ 170 అయి ఉండొచ్చు. ఓకే, సో మనము ఈ అనేది 100 కంటే కూడా అంటే గ్రేటర్ దాన్ యూనిటీ కూడా అయి ఉండొచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్. కొన్ని అప్ టు 100% మాత్రమే మనం ఇప్పుడు డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఉంది, మనము అప్ టు డిగ్రీ ఆఫ్ సాచురేషన్ మ్యాక్సిమం లిమిట్ ఎంత ఉంటుంది, 100 వరకే ఉంటుంది. ఓకే, సో ఏది 100 వరకు లిమిట్, ఏది గ్రేటర్ దాన్ 100 కూడా ఉండొచ్చు అనేది ఎగ్జామ్కి ఇంపార్టెంట్. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. వాయిడ్ రేషియో అనేది గ్రేటర్ దాన్ 0 అవుతుంది, ఎప్పుడు వాయిడ్ రేషియో ఈక్వల్ టు 0 అవ్వదు, గ్రేటర్ దాన్ యూనిటీ కూడా అవ్వచ్చు. ఓకే, వాయిడ్ రేషియో అనేది ఫైన్ గ్రెయిన్డ్ సాయిల్. ఫైన్ గ్రెయిన్డ్ సాయిల్ అంటే ఏంటి, క్లే, సిల్ట్ ఇలాంటి వాటిలో ఎక్కువ ఉంటుంది కంపేర్డ్ టు కోర్స్ గ్రెయిన్. కోర్స్ గ్రెయిన్ అంటే ఏంటి, మనం గ్రావెల్, శాండ్ వీటితో కంపేర్ చేసుకుంటే ఈ ఫైన్ గ్రెయిన్ సాయిల్కి వాయిడ్ రేషియో ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు మనము ఒక కోర్స్ గ్రెయిన్డ్ సాయిల్ తీసుకున్నాం అనుకోండి, ఇలాగంతా దగ్గరగానే ఇవి కాంపాక్ట్ అవుతాయి. అదే ఫైన్ గ్రెయిన్ సాయిల్ తీసుకుంటే డిస్పర్స్ అవుతాయి ఎక్కువగా. ఓకే, డిస్పర్స్ అవుతాయి, వాల్యూమ్ ఎక్కువ ఆక్యుపై చేసుకుంటాయి. ఈ మధ్యలో ఏంటంటే వాయిడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. విఎస్ అనేది సేమే, ఇక్కడ ఎంతైతే సాలిడ్స్ ఉంటుందో అంతే ఇక్కడ కూడా ఉండొచ్చు, కానీ ఎక్కువగా ఈ సాలిడ్ పార్టికల్స్ డిస్పర్స్ అయిపోయి ఈ వాయిడ్స్ అనేవి ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. కాబట్టి ఫైన్ గ్రెయిన్ సాయిల్స్లో వాయిడ్ రేషియో అనేది ఎక్కువ ఉంటుంది, కోర్స్ గ్రెయిన్ సాయిల్స్లో వాయిడ్ రేషియో అనేది తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఈ వాయిడ్ రేషియోలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫార్ములా E = VV/VS. VV అంటే ఏంటి, వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్. ఓకే, సో రేంజ్ వచ్చి 0 అవ్వదు, గ్రేటర్ దాన్ 0 అవ్వచ్చు, ఎందుకంటే మనం కంపేర్ చేస్తుంది టోటల్ వాల్యూమ్తో కాదు, వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్తో. ఓకే, సో ఈ అనేది ఫైన్ గ్రెయిన్ సాయిల్స్లో ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్. దానికంటే ముందు పోరోసిటీ అంటే సేమ్, ఇప్పుడు మనం ఈ అంటే ఏం తీసుకున్నాం, వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ కంపేర్డ్ టు వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ తీసుకున్నాం కదా, అలా కాకుండా వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ డివైడెడ్ బై టోటల్ వాల్యూమ్. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ కాకుండా టోటల్ వాల్యూమ్ వేసుకుంటే మనకి ఇది పోరోసిటీ అవుతుంది. ఓకే, సో టోటల్ వాల్యూమ్తో కంపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా దీని అప్పర్ లిమిట్ ఎంత ఉంటుంది, 100 ఉంటుంది. ఓకే, సో ఈ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ అనేది టోటల్ వాల్యూమ్ని క్రాస్ అయ్యే ఛాన్స్ లేదు కదా. ఓకే, సో ఈ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ అనేది ఇప్పుడు ఇది మన టోటల్ వాల్యూమ్ అంటే, ఓకే ఇది మన టోటల్ వాల్యూమ్ అంటే ఈ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ అనేది VV ఇక్కడ ఉందనుకోండి, ఈ VV ఎంత ఉన్నా కూడా ఈ VV అనేది ఈ Vలోనే ఉండాలి. కాబట్టి మ్యాక్సిమం అప్పర్ లిమిట్ 100, అంతకంటే ఎక్కువ ఉండడానికి లేదు. అదే మనం VS తీసుకున్నామంటే VSతో కంపేర్ చేస్తే 100 కంటే ఎక్కువ ఉండొచ్చు. ఈ లిమిట్ అనేది గుర్తుండాలి. పోరోసిటీ N అనేది 0 to 100 రేంజ్లోనే ఉంటుంది. 0 అవ్వడానికి ఛాన్స్ లేదు, 100 అవ్వడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే మొత్తం వాయిడ్సే ఉండడానికి లేదు, అలా అని వాయిడ్స్ లేకుండా ఉండడానికి లేదు. ఓకే, సో 0 to 100 మధ్యలో ఉండాలి. ఒక్కొక్కసారి ఒకవేళ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు ఇలాగా రేంజ్ ఆఫ్, సపోజ్ ఒక ఎగ్జామ్లో రేంజ్ ఆఫ్ పోరోసిటీ ఏ వచ్చి N greater than 0, B 0 less than N less than 100, C 0 less than N less than 100 ఇలా ఇచ్చారనుకోండి. ఇప్పుడు N greater than 0 అయితే N 200 కూడా అవ్వచ్చు, 300 అవ్వచ్చు అని దీని అర్థం, కానీ కాదు. ఎందుకు, మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ N ఎంత, ఆ VV అనేది V దీంట్లోనే ఉండాలి, కాబట్టి ఏ అనేది తప్పు. ఇప్పుడు ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూసుకుంటే N అనేది =0 =100 కూడా అవ్వచ్చు అని ఇచ్చారు. అంటే ఏంటి, కంప్లీట్గా వాయిడ్స్ 0 అయినట్టు, =100 ఏంటి, మొత్తం వాల్యూమ్ అంతా కూడా సాలిడ్స్ లేకుండా వాయిడ్సే ఉన్నట్టు, ఇది కూడా తప్పు. సో మనకు రేంజ్ ఏంటి, పోరోసిటీది 0కి 100కి మధ్యలో ఉంటుంది. ఓకే, సో ఇలా కూడా రేంజ్ పైన ప్రాబ్లమ్స్ అడగచ్చు. ఓకే, సో నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ పోరోసిటీ అండ్ వాయిడ్ రేషియో. ఓకే, సో ఇప్పుడు E = VV/
విఎస్. సో మనం ఈ ఈక్వేషన్ తీసుకుంటే ఇప్పుడు ఈ ఈక్వల్ టు వివి బై విఎస్ అంటే ఏం రాసుకోవచ్చు, టోటల్ వి మైనస్ వివి. ఓకే, టోటల్ వాల్యూమ్లో నుండి ఇప్పుడు ఇది టోటల్ వాల్యూమ్ తీసుకుంటే ఇది టోటల్ వాల్యూమ్ అనుకోండి, ఇది వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ తీసుకుంటే ఇక్కడ వరకు వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ తీసుకుంటే విఎస్ ఈక్వల్ టు ఏమైంది, టోటల్ వాల్యూమ్ ఆఫ్ సాయిల్లో నుండి మనం వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ తీసేస్తే మనకు విఎస్ వచ్చింది కదా. సో విఎస్ ఈక్వల్ టు వి మైనస్ వివి తీసుకుంటాం. సో ఇప్పుడు మనము ఈ ఈక్వల్ టు ఏం 1/E ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఇది మీరు ఎలా అయినా ఎన్ నుండి అయినా డిరైవ్ చేసుకోవచ్చు, ఈ నుండి అయినా డిరైవ్ చేసుకోవచ్చు. సో నేనేం చేస్తున్నాను, 1/E ఈక్వల్ టు వి మైనస్ వివి బై వివి నోట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ దీన్ని ఏం రాస్తున్నాను, 1/E ఈక్వల్ టు వి బై వివి మైనస్ 1 రాసుకోవచ్చు. సో 1/E ప్లస్ 1 ఈక్వల్ టు వి బై వివి అయ్యింది. ఓకే, సో 1 ప్లస్ ఈ బై ఈ ఈక్వల్ టు వి బై వివి అయ్యింది. ఇది చూసే వి బై వివి అంటే 1/n కదా. సో 1 ప్లస్ ఈ బై ఈ ఈక్వల్ టు 1/n అయింది. సో ఫైనల్గా మనం ఇది రివర్స్లో రాసుకుంటే ఏమైంది, n ఈక్వల్ టు ఈ బై 1 ప్లస్ ఈ. ఇది మీకు అర్థం అవ్వడానికి చెప్పాను ఎలా వచ్చింది అని, బట్ మనం ఎగ్జామ్లో ఇదంతా చేస్తూ కూర్చోకూడదు. ఓకే, సో n ఈక్వల్ టు మనకు పోరోసిటీ అండ్ వాయిడ్ రేషియో పైన ప్రాబ్లమ్స్ కనపడ్డాయి రిలేషన్ పైన అంటే మనం డైరెక్ట్గా ఏం వేసేయాలి, n ఈక్వల్ టు ఈ బై 1 ప్లస్ ఈ. ఇది బాగా గుర్తుండాలి, డైరెక్ట్గా n ఈక్వల్ టు ఈ బై 1 ప్లస్ ఈ. ఈ ఫార్ములా పైన ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, ఏదర్ n ఇచ్చి ఈ అన్న కనుక్కోమంటారు, లేదంటే ఈ ఇచ్చి n కనుక్కోమని చెప్తారు. సో ఇంకొకటి ఏంటి అంటే ఈ అంటే ఏంటి, వివి బై విఎస్. ఇన్నిసార్లు ఎందుకు రాస్తున్నాను అంటే గుర్తుండిపోవాలి అని. సో n ఈక్వల్ టు ఎంత అంటే వివి బై వి. ఈ రేంజ్ ఎంత అంటే ఈ గ్రేటర్ దాన్ 0. n రేంజ్ ఎంత అంటే n వచ్చి లెస్ 0 to 100 మధ్యలో ఉంటుంది, ఎక్కడ ఈక్వల్ టూస్ అనేవి రాకూడదు. ఓకే, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న వాయిడ్ రేషియో అండ్ పోరోసిటీ. నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్. పర్సంటేజ్ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్ అంటే ఏంటి అంటే టోటల్ వాల్యూమ్ వి తీసుకున్నప్పుడు మనం టోటల్ వాల్యూమ్ వి తీసుకున్నప్పుడు ఎయిర్ ఎంత ఉంది అనేది పర్సంటేజ్ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్ కనుక్కోవడానికి. ఓకే, సో టోటల్ వాల్యూమ్ తీసుకుంటాం, ఇది విడబ్ల్యూ, తర్వాత ఇది విఎస్ తీసుకున్నాం అనుకోండి. టోటల్ వాల్యూమ్ వీతో కంపేర్ చేసినప్పుడు విఏ ఎంత అంటే అది పర్సంటేజ్ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్, దాన్ని ఎన్ఏ అనుకుంటాం. సో ఎన్ఏ ఈక్వల్ టు ఎంత, విఏ బై వి ఇంటూ 100. ఓకే, సో ఎన్ఏ ఈక్వల్ టు పర్సంటేజ్ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్ ఈక్వల్ టు విఏ బై వి ఇంటూ 100. తర్వాత పర్సంటేజ్ అంటున్నాం కాబట్టి ఇక్కడ 100 వేసుకున్నాం మనం. శాచురేటెడ్ సాయిల్స్లో ఏమవుతుంది, శాచురేటెడ్ అంటే మనం ఇంత ఫస్ట్లోనే చెప్పుకున్నాం, ఫుల్లీ శాచురేటెడ్ సాయిల్స్లో ఓన్లీ వాటర్ ఉంటుంది, ఎయిర్ ఉండదు అని. ఎయిర్ ఉండదు అంటే విఏ ఈక్వల్ టు 0 అయిపోతుంది, అంతే కదా. ఈ మొత్తం వాటరే ఉంటుంది, సో విఏ అనేది 0 అయిపోతుంది శాచురేటెడ్ సాయిల్స్లో. విఏ 0 అయింది అంటే ఎన్ఏ కూడా ఏమవుతుంది, శాచురేటెడ్ సాయిల్స్ 0 అవుతుంది. ఓకే, అలా కాకుండా డ్రైడ్ సాయిల్ ఉంది అంటే డ్రైడ్ సాయిల్లో ఏమవుతుంది, టోటల్ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ అన్నీ కూడా ఎయిరే ఉంటుంది, విడబ్ల్యూ 0 అయిపోతుంది. ఓకే, డ్రైడ్ సాయిల్లో విడబ్ల్యూ 0 అయిపోతుంది, మొత్తం కూడా ఏముంటుంది, ఇది విఏ అయిపోతుంది. ఓకే, సో అందువల్ల విఏ ఈక్వల్ వివి ఈక్వల్ టు విఏ అయిపోతుంది. సో ఇక్కడ ఈ ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు, విఏ ప్లేస్లో వివి పెట్టుకోవచ్చు. వివి బై వి పెట్టుకుంటున్నాము అంటే ఎన్ఏ ప్లేస్లో ఎన్ పెట్టుకోవచ్చు. అంటే ఏమైపోతుంది, డ్రైడ్ సాయిల్స్లో పర్సంటేజ్ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్ ఈక్వల్ టు పోరోసిటీ అవుతుంది. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో పర్సంటేజ్ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్ అంటే ఏంటి అంటే టోటల్ వాల్యూమ్లో వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఎంత ఉంది అని ఫార్ములా ఏమవుతుంది, వివి బై వి ఇంటూ 100 అవుతుంది.
సో సెకండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సాచురేటెడ్ సాయిల్స్లో VA = 0 కాబట్టి NA = 0 అవుతుంది. డ్రైడ్ సాయిల్స్లో VA = VV కాబట్టి NA = N అవుతుంది. ఓకే, ఇది పర్సంటేజ్ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ సాచురేషన్. డిగ్రీ ఆఫ్ సాచురేషన్ అంటే ఏంటి అంటే మనకు ఇప్పుడు టోటల్, ఇప్పుడు ఇది వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ కదా, నెక్స్ట్ ఇది వాల్యూమ్ ఆఫ్ వాటర్. ఈ ఇది VV అవుతుంది. ఓకే, సో ఇది VA. డిగ్రీ ఆఫ్ సాచురేషన్ అంటే ఈ VVలో VW పర్సంటేజ్ ఎంత అని కనుక్కుంటాం, దాన్ని డిగ్రీ ఆఫ్ సాచురేషన్ అని అంటాం. ఓకే, సో టోటల్ VW డిగ్రీ ఆఫ్ సాచురేషన్. డిగ్రీ ఆఫ్ సాచురేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం టోటల్ సాయిల్ ఇది తీసుకున్నప్పుడు 3 ఫేస్, దీంట్లో ఇది వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్, ఇది వాల్యూమ్ ఆఫ్ వాటర్ అండ్ ఇది వాల్యూమ్ ఆఫ్ ఎయిర్. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు కలిపి మనకేమంటాం, వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ అంటాం. ఓకే, సో డిగ్రీ ఆఫ్ సాచురేషన్ అంటే టోటల్ వాయిడ్స్లో వాటర్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఎంత ఉంది అనేది డిగ్రీ ఆఫ్ సాచురేషన్. అంటే ఏంటి ఇప్పుడు, సో టోటల్ వాయిడ్స్ VVలో వాయిడ్స్లో మనకు వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఎంత అనేదాన్ని డిగ్రీ ఆఫ్ సాచురేషన్ అంటాం. సో సాచురేషన్ ఎప్పుడు పర్సంటేజ్లో తీసుకుంటాం కాబట్టి ఇది డిగ్రీ ఆఫ్ సాచురేషన్ అయింది. ఓకే, సో VW/VV × 100. ఓకే, సో ఇంకొకటి ఏంటి అంటే ఈ లిమిట్స్ అనేది చూడండి, మనం పోరోసిటీకి అయితే ఈక్వల్ టు వేసుకోలేదు. ఓకే, కానీ డిగ్రీ ఆఫ్ సాచురేషన్కి మాత్రం డిగ్రీ ఆఫ్ సాచురేషన్కి ఇది ఈక్వల్ టు కూడా వేసుకుంటున్నాం. ఎందుకు, ఈ వాటర్ కంటెంట్ అనేది ఫుల్లీ కూడా 0 అయిపోవచ్చు. VW/VV × 100 కదా, సో మొత్తం ఈ వాటర్ కంటెంట్ 0 అయిపోయి వాయిడ్స్ అన్నీ కూడా ఎయిర్తోనే ఇదైపోవచ్చు, ఎయిర్తోనే ఫిల్ అయిపోవచ్చు. కాబట్టి ఇది VV = 0 అయిందంటే SR కూడా ఏమవుతుంది, డిగ్రీ ఆఫ్ సాచురేషన్ 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఈక్వల్ టు సింబల్ కూడా వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే మొత్తం వాయిడ్స్ అన్నీ కూడా వాటర్తోనే ఇది అయిపోవచ్చు. అంటే ఏంటి అంటే వాల్యూమ్ ఆఫ్ వాటర్ = వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ కూడా అయిపోవచ్చు. అంటే ఇది సాయిల్ తీసుకుంటున్నాం, ఉన్న వాయిడ్స్ అన్నీ కూడా వాటర్తోనే ఫిల్ అయిపోయాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, VW = VV అయిపోతుంది. ఓకే, సో అప్పుడు మనకు సాచురేషన్ అనేది ఏమవుతుంది, మొత్తం వాయిడ్స్ అన్నీ వాటర్తో ఫిల్ అయిపోతే డిగ్రీ ఆఫ్ సాచురేషన్ అనేది 100 రావచ్చు. ఓకే, సో ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రేంజ్ ఆఫ్ N అనేది 0 to 100, 0 అవ్వకూడదు, 100 అవ్వకూడదు. కానీ డిగ్రీ ఆఫ్ సాచురేషన్ అనేది ఇచ్చింది డ్రైడ్ శాంపులా లేదంటే ఫుల్లీ సాచురేటెడ్ శాంపులా అనే దాన్ని బట్టి 0 అవ్వచ్చు, 100 అవ్వచ్చు. డ్రైడ్ శాంపుల్ అయితే డిగ్రీ ఆఫ్ సాచురేషన్ 0 అవుతుంది. ఫుల్లీ సాచురేటెడ్ అయితే డిగ్రీ ఆఫ్ సాచురేషన్ 100 అవుతుంది. ఒకవేళ పార్షియల్లీ సాచురేటెడ్ అయితే రెండింటికి మధ్యలో ఏదో ఒక వాల్యూ అనేది ఉండొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఎయిర్ కంటెంట్. ఎయిర్ కంటెంట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇందాక మనము పర్సంటేజ్ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్కి VA/V వేసుకున్నాం టోటల్. ఎయిర్ కంటెంట్ అంటే ఏంటి అంటే ఓన్లీ VV, ఎయిర్ కంటెంట్ AC = VA/ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్. ఈ రెండింటికి తేడా గుర్తుండాలి. పర్సంటేజ్ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్లో వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ అనేది టోటల్ వాల్యూమ్తో కంపేర్ చేసుకుంటాం. అదే ఎయిర్ కంటెంట్ అనేది ఏంటంటే ఇప్పుడు ఎలాగైతే మనం డిగ్రీ ఆఫ్ సాచురేషన్ అనేది వాల్యూమ్ ఆఫ్ వాటర్ వాయిడ్స్తో కంపేర్ చేసుకుంటామో ఎయిర్ కంటెంట్ కూడా వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్తోనే మనం కంపేర్ చేసుకుంటాం. ఓకే, డిగ్రీ ఆఫ్ సాచురేషన్, ఎయిర్ కంటెంట్ రెండు మనం దేంతో కంపేర్ చేసుకుంటాం, వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్తో కంపేర్ చేసుకొని వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఎంత ఉంది అంటే టోటల్ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్లో వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఎంత ఆక్యుపై అయింది, ఇక్కడ డిగ్రీ ఆఫ్ సాచురేషన్లో టోటల్ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్లో వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఎంత యాడ్ అయింది అని తీసుకుంటాం. కానీ పర్సంటేజ్ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్కి వచ్చేటప్పటికి టోటల్ వాల్యూమ్లో వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఎంత అనేది చూసుకుంటాం. ఓకే, ఈ రెండు ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి చిన్న గుర్తు ఏంటి అంటే N and NA, పోరోసిటీ అండ్ పర్సంటేజ్ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్ రెండు కూడా
డినామినేటర్లో వీతో తీసుకుంటాం. ఓకే, రిమైనింగ్ అన్నింటికి డినామినేటర్లో వివి వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ వస్తుంది. అది మనం అంటే ఇలా ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నానో మీకైతే కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ఓకే, ఎందుకు వివి ఎందుకు వి అని. బోత్ ఎన్తో స్టార్ట్ అయ్యే రెండు పోరోసిటీ అండ్ పర్సంటేజ్ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్ రెండింటికి డినామినేటర్లో వి వస్తుంది. రిమైనింగ్ వీటన్నింటికి ఇప్పుడు ఎన్ అనుకోండి, మనం ఏం చేస్తాం, వివి బై వి. ఎన్ఏ అంటే విఏ బై వి. ఓకే, రిమైనింగ్ అన్నింటికి డినామినేటర్లో మనం వివి తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఎస్ఆర్ ప్లస్ ఏసీ చేస్తే, అంటే డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ప్లస్ ఎయిర్ కంటెంట్ చేసామనుకోండి. డిగ్రీ ఆఫ్ సాచురేషన్ అంటే ఎంత, టోటల్ వాయిడ్స్లో వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఎంత ఉంది అని. ఎయిర్ కంటెంట్ అంటే ఎంత, టోటల్ వాయిడ్స్లో వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఎంత ఉంది అని. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమైంది, వివి న్యూమరేటర్లో ఏమవుతుంది, వాల్యూమ్ ఆఫ్ వాటర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ అయింది. సో మనకు తెలుసు వాల్యూమ్ ఆఫ్ వాటర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ని మనం ఏం రాసుకుంటాం, వివి అనే రాసుకుంటాం. సో వివి ఈక్వల్ టు ఏమైంది 1. కాబట్టి ఎయిర్ కంటెంట్ ప్లస్ డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఎంత అయింది, 1 అవుతుంది. ఓకే, సో ఇది మళ్ళీ రిపీట్ అయింది డిగ్రీ ఆఫ్ సాచురేషన్ది. ఓకే, సో డ్రై సాయిల్కి అయితే ఇది రివర్స్ అనమాట. డ్రై సాయిల్కి అక్కడ ఎస్ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది కదా, ఇక్కడ ఎయిర్ కంటెంట్ ఈక్వల్ టు 100%ని నేను ఇలాగ 1 అని రాసాము. సాచురేటెడ్ సాయిల్స్కి అయితే అక్కడ 100 అవుతుంది, ఇక్కడ 0 అవుతుంది. ఓకే, ఎయిర్ కంటెంట్ అనేది డిగ్రీ ఆఫ్ సాచురేషన్కి రివర్స్. తర్వాత వాటర్ కంటెంట్. వాటర్ కంటెంట్ అంటే ఏంటి అంటే, సో మనకు వెయిట్ ఆఫ్ సాలిడ్స్తో కంపేర్ చేసినప్పుడు వెయిట్ ఆఫ్ వాటర్ ఎంత ఉంది అని. సో వాటర్ కంటెంట్ పర్సంటేజ్లో తీసుకుంటాం కాబట్టి వెయిట్ ఆఫ్ వాటర్ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ సాలిడ్స్ ఇంటూ 100. వాటర్ కంటెంట్ ఎంత, వెయిట్ ఆఫ్ వాటర్ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ సాలిడ్స్ ఇంటూ 100 తీసుకోవాలి. సో ఇది కూడా మనకి ఇది చూస్తే కొంచెం ఈ వాల్యూ లాగా అనిపిస్తుంది కదా. ఈ వాల్యూ అంటే ఏంటి, వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ ఇంటూ 100 కదా. సో మనము టోటల్ వాల్యూమ్తో కాకుండా ఎస్తో మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఈకి ఏం తీసుకున్నాం, అప్పుడు రేంజ్ గ్రేటర్ దాన్ 0 తీసుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. వాల్యూమ్ ఆఫ్ వాటర్ అనేది వెయిట్ ఆఫ్ వాటర్ అనేది వెయిట్ ఆఫ్ సాలిడ్స్తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి టోటల్ వెయిట్ కాకుండా. సో వాటర్ కంటెంట్ కూడా ఏమవుతుంది, రేంజ్ గ్రేటర్ దాన్ 0. ఈ వాటర్ కంటెంట్ 100 కంటే క్రాస్ అయ్యి ఉండొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. వాటర్ కంటెంట్ వాయిడ్ రేషియో 100 అంటే యూనిటీ. 100% అంటే ఎంత, 1. ఓకే, సో 1 కంటే ఎక్కువ ఉండొచ్చు, 100% లేదంటే ఇలా 100% కంటే ఎక్కువ ఉందని కూడా అడగచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పిన ఇవన్నీ చూసుకుంటే, ఫస్ట్ మనకు 3 ఫేజ్ సిస్టంలో ఏమేమి ఉంటాయి సాయిల్ అని చూసాం. దాన్ని మనం ఫేజ్ డయాగ్రామ్స్ నోట్ చేసుకున్నాం. ఆ తర్వాత వాయిడ్ రేషియో ఈ ఈక్వల్ టు ఏమైంది, వివి బై విఎస్ తీసుకున్నాం. రేంజ్ ఎంత, ఈ గ్రేటర్ దాన్ 0 అయింది. ఎన్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం, వివి బై వి టోటల్ తీసుకున్నాం. రేంజ్ ఎంత అయింది, 0, 100 ఉండకూడదు, ఆ రెండింటికి మధ్యలో ఎంతైనా ఉండొచ్చు అనేది చెక్ చేసుకున్నాం. తర్వాత పర్సంటేజ్ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్లో ఎన్ఏ ఈక్వల్ టు ఏమైంది, విఏ బై వి తీసుకున్నాం. ఆ తర్వాత డిగ్రీ ఆఫ్ సాచురేషన్లో తీసుకున్నాం. వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్తో కంపేర్ చేస్తే వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్తో కంపేర్ చేస్తే వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఎంత ఉంది అనేది తీసుకున్నాం. ఎయిర్ కంటెంట్ ఏసీ ఈక్వల్ టు ఏమైంది, వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్తో కంపేర్ చేస్తే వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఎంత ఉంది అనేది తీసుకున్నాం. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఎస్ఆర్ ప్లస్ ఏసీ ఈక్వల్ టు 1 అయింది. ఎస్ఆర్ డిగ్రీ ఆఫ్ సాచురేషన్ అనేది ఎంత అయింది, 0, 100 ఎంతైనా అవ్వచ్చు అనేది తీసుకున్నాం. తర్వాత అండ్ ఫైనల్గా ఏం తీసుకున్నాం, వాటర్ కంటెంట్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ వాటర్ బై వెయిట్ ఆఫ్ సాలిడ్స్ ఇంటూ 100 తీసుకున్నాం. ఈ వాటర్ కంటెంట్ రేంజ్ కూడా గ్రేటర్ దాన్ 0 అంటే 0 కంటే పైన ఎంత వాల్యూ అయినా అవ్వచ్చు అనేది చెక్ చేసుకున్నాం. ఓకే, సో ఇన్ క్రక్స్ తర్వాత మనం ఒక రిలేషన్షిప్ చూసాం. ఏంటది, ఎన్ ఈక్వల్ టు ఈ బై 1 ప్లస్ ఈ. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ రిలేషన్. ఏంటి, ఎన్ ఈక్వల్ టు ఈ బై 1 ప్లస్ ఈ. సో దీని నుండి మనకు పోరోసిటీ ఇస్తే వాయిడ్ రేషియో కనుక్కోవచ్చు, లేదంటే వాయిడ్ రేషియో ఇస్తే పోరోసిటీ కనుక్కోవచ్చు. ఓకే,
ఈ వాల్యూసే అంటే ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన వాటిలో ఇవి ఇంపార్టెంట్. ఇది తర్వాత రిలేషన్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఇప్పుడు మనం ఇంతవరకు డిస్కస్ చేసిన దాంట్లో గేట్ PYQs చూస్తే వాయిడ్ రేషియో ఆఫ్ సాయిల్ శాంపిల్ ఈజ్ 1, ద కరెస్పాండింగ్ పోరోసిటీ ఆఫ్ ద శాంపిల్ ఈజ్, అంటే ఏమి ఇచ్చారు క్వశ్చన్లో E = 1 ఇచ్చారు. n కనుక్కోమన్నారు. మనకు n ఫార్ములా తెలుసు, n = E/1 + E. E ఎంత ఇచ్చారు? 1 / 1 + 1 = ½ ఆన్సర్ ఎంత? 0.5. ఓకే, సో ఇది సింపుల్. ఈ రిలేషన్ తెలిసింది అంటే వాయిడ్ రేషియోకి పొరోసిటీకి రిలేషన్ మనం ఈ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? వాయిడ్ రేషియో ఆఫ్ సాయిల్ కెన్ ఎక్సీడ్ యూనిటీ, ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్ అని ఇచ్చారంటే ఈ >1 అవ్వచ్చు. ఇది ట్రూనా ఫాల్సా అని 100% ట్రూ. ఎందుకంటే మనం ఇందాక చూసాం వాయిడ్ E > 0 కదా రేంజ్. ఓకే, E ఫార్ములా ఏంటి? VV/VS. టోటల్ V అయితే అప్పుడు మనకు 100 వచ్చేది లిమిట్, కానీ సాలిడ్స్తో కంపేర్ చేసినప్పుడు వాయిడ్స్ అనేది ఎంతైనా ఉండొచ్చు. ఓకే, సో మనకు ఈ రేంజ్ ఏమైంది? >0 కాబట్టి >100%, >1 కూడా అవ్వచ్చు. కాబట్టి ఆన్సర్ ఎంత? ట్రూ. ఓకే, E కెన్ బి >100% యూనిటీ. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు? ఈసారి పోరోసిటీ ఇచ్చారు. n = 20% ఇచ్చారు. అంటే ఎంత? 0.2. n = 20% అంటే మనం ఎంత తీసుకుంటాము? 0.2. సో వాయిడ్ రేషియో కనుక్కోమన్నారు. మనకు తెలుసు n = E/1 + E. ఓకే, సో n ఎంత? 0.2 ఓకే, సో n ఎంత అయింది? 0.2 = E/1 + E. సో ఇది ఇటువైపు వెళ్తే ఏమవుతుంది? 0.2 + 0.2 × E = E అవుతుంది. సో 0.2 = ఇది అటుపక్క వెళ్తే ఏమవుతుంది? 0.8 E అవుతుంది. ఓకే, సో E = ఏమైంది? 2/8 అవుతుంది. సో 1/4 అంటే ఎంత? 0.25. ఓకే, సో ఈ ఒక్క ఫార్ములానే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు సింప్లిఫై చేసి ఈ పక్క వచ్చి n ఉన్నప్పుడు అంత అది గుర్తుపెట్టుకోవడం అంత సజెషన్ అంటే అంత మంచిది కాదు. ఎవరైనా ఇచ్చినా అన్ని ఎక్కువ ఓవర్ బర్డెన్ చేసేసుకోకండి ఫార్ములాతో. సింపుల్గా మనకున్న గుర్తున్న ఒక ఫార్ములాతోనే ఒక ఇది తీసుకొని చేస్తే బెటర్. తర్వాత సాయిల్ శాంపిల్ హ్యాస్ వాయిడ్ రేషియో ఆఫ్ 0.5 అంటే ఏమి ఇచ్చారు? E = 0.5 ఇచ్చారు. సో పోరోసిటీ కనుక్కోమన్నారు. ఇది మీరు ఫైండ్ అవుట్ చేసి కమెంట్స్లో పెట్టండి. n = చూస్తే 100 అంటే పర్సంటేజెస్లో ఇచ్చారు. అంటే ఏంటి అంటే మీరు n క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ వాల్యూకి ఇంటూ 100 చేయండి. ఆ వచ్చిన వాల్యూ ఏదో చూడండి. ఇందాక చేసిన మనం 2 ప్రాబ్లమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్సే. ఈ ఇచ్చి n కనుక్కోవడం, లేదంటే n ఇచ్చి ఈ కనుక్కోమండి. సో నెక్స్ట్ ప్రాబ్లం. సో పోరోసిటీ ఎంత ఇచ్చారు? 0.7 ఇచ్చారు. డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఎంత? 40%. నెక్స్ట్ టోటల్ వాల్యూమ్ ఎంత ఇచ్చారు? సాయిల్ది 100 m³ ఇచ్చారు. సో ఏం కనుక్కోమన్నారు? VA ఎంత అనేది కనుక్కోమన్నారు. సో మనకు పోరోసిటీకి ఫార్ములా ఏంటి? VV/V. సో మనకు పోరోసిటీ 0.7 ఇచ్చారు. టోటల్ వాల్యూమ్ 100 ఇచ్చారు కాబట్టి 0.7 ఇంటూ ఇది ఇటు పక్క వెళ్తే ఇంటూ 100 = VV అయ్యింది. అంతేనా? టోటల్ వాల్యూమ్ ఎంత? 100 ఇచ్చారు. పోరోసిటీ ఎంత? 0.7. సో VV = ఏమైంది? 70 m³ అయింది. సో పోరోసిటీ నుండి మనం ఏం కనుక్కున్నాం? వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ = 70 m³ ఇచ్చారు. ఓకే, సో నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఇచ్చారు కదా. సో డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఎంత ఇచ్చారు? 40% ఇచ్చారు. సో SR = మనకు ఫార్ములా తెలుసు ఏంటది? వాల్యూమ్ ఆఫ్ వాటర్ బై వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ ఇంటూ 100 ఇచ్చారు. ఓకే, సో మనం ఇక్కడ ఈ 100 తీసేస్తే ఇక్కడ 40 ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు? 0.4 పెట్టుకోవచ్చు 40% ప్లేస్లో. సో 0.4 ఇక్కడ మనకు తెలుసు వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ కదా. సో ఇప్పుడు ఈ వాల్యూమ్ ఆఫ్ వాటర్ కావాలి అంటే మనం ఏం చేయొచ్చు? వాల్యూమ్ ఆఫ్ వాటర్ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్. సో VW ప్లేస్లో ఏం పెట్టుకుంటాం? VV - VA / VV.
సో ఈ వివి ఎంత మనకు తెలుసు, వివి ఎంత 70 కనుక్కున్నాం కదా ఇంతకుముందు, వివి ఎంత 70. సో 0.4 ఈక్వల్ టు 70 మైనస్ VA/70. సో ఇందులో నుండి మనం సాల్వ్ చేస్తే మనకు ఈ VA వాల్యూ ఎంత అనేది తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇది సాల్వ్ చేయండి, VA వాల్యూ ఎంత అనేది వస్తుంది. సో పోరోసిటీ నుండి మనం ఏం కనుక్కున్నాం, ఇది తీసుకున్నాం, పోరోసిటీ నుండి వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ కనుక్కున్నాం. తర్వాత ఈ డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు VA ఈక్వల్ టు ఎంత అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో అంటే టుమారో నేను రిలేషన్షిప్స్ స్టార్ట్ చేస్తాను. అంటే మనకు ఈ SR వాటర్ కంటెంట్, తర్వాత పోరోసిటీ, నెక్స్ట్ గామా వాల్యూస్, గామా సాట్, స్పెసిఫిక్ గ్రావిటీ, వీటన్నింటికి మనకు రిలేషన్స్ మీద ప్రాబ్లమ్స్ రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. సో ఈ డిఫరెంట్ పారామీటర్స్కి రిలేషన్షిప్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.